సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సెట్స్ మీదకు ఎప్పుడు వెళ్తుందని అటు మహేష్ బాబు ఇటు రాజమౌళి ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. అయితే వాళ్ళందరికీ గుడ్ న్యూస్ ఇచ్చారు ఆ సినిమా మేకర్స్. ఈ క్రమంలో జనవరి 2 గురువారం అంటే ఈ రోజై మహేష్ బాబు రాజమౌళి సినిమా అధికారికంగా లాంచ్ అయింది. హైదరాబాద్ శివార్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో పూజా కార్యక్రమాలు జరిగాయి. సాధారణంగా తన సినిమా ఓపెనింగ్లకు మహేష్ బాబు హాజరు కారు. కానీ రాజమౌళి సినిమాకి తన సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన టాలీవుడ్ సూపర్ స్టార్ ముహూర్తానికి హాజరయ్యారు. ఇక RRR సినిమా చిత్రీకరణలో కొంత భాగం అల్యూమినియం ఫ్యాక్టరీలో చేశారు. ఆ సమయంలోనూ రాజమౌళి ఆఫీస్ అక్కడే ఏర్పాటు చేశారు. బాహుబలి కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ చేసినప్పుడు తన ఆఫీస్ ను అక్కడే ఏర్పాటు చేశారు రాజమౌళి. ఇప్పుడు అల్యూమినియం ఫ్యాక్టరీలో మహేష్ బాబు సినిమా షూటింగ్ జరగనున్న క్రమంలో అక్కడే ఆఫీస్ ఏర్పాటు చేయనున్నారని తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ వర్క్స్ ఏడాదికి పైగా అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతాయని సమాచారం. ఇకపోతే సాధారణంగా న్యూ ఇయర్ వేడుకల కోసం సెలబ్రిటీలు చాలా మంది విదేశాలు వెళ్తూ ఉంటారు. కానీ మహేష్ బాబు డిసెంబర్ 31 కి 3-4 రోజుల ముందు విదేశాల నుంచి హైదరాబాద్ కు వచ్చేశారు. సినిమా ఓపెనింగ్ ఉండటం వల్ల ఆయన వచ్చినట్టు సమాచారం అందుతుంది. పూజా కార్యక్రమాలు పూర్తయ్యాక మరొకసారి మహేష్ బాబు విదేశాలకు వెళ్లనున్నారు. ఈ పాన్ వరల్డ్ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఆఫ్రికాలో జరగనుంది. కొన్ని రోజుల క్రితం కెన్యాలోని అంబోసలి నేషనల్ పార్క్ కి వెళ్లిన రాజమౌళి లొకేషన్స్ ని చెక్ చేసి వచ్చారు. అప్పుడు ఆయనతో పాటు తనయుడు కార్తికేయ కూడా ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఆఫ్రికాలో ప్లాన్ చేస్తున్నారు. కెన్యాతో పాటు సౌత్ ఆఫ్రికాలోని కొన్ని లొకేషన్లలో కూడా షూటింగ్ చేసే అవకాశం ఉందని రాజమౌళి సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తుంది. ఇక గుంటూరు కారం తర్వాత మరో సినిమాను మహేష్ బాబు సెట్స్ మీదకు తీసుకెళ్లలేదు. RRR తర్వాత రాజమౌళి ఈ సినిమా పనుల మీద దృష్టి పెట్టారు. మధ్యలో కీరవాణి తనయుడు శ్రీసింహ కోడూరి పెళ్లి కోసం కొన్ని రోజులు విరామం తీసుకుని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేశారు. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ వర్క్ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నారు జక్కన్న టీం. కొత్త ఏడాదిలో కొత్త సినిమా మొదలవుతుండటం రాజమౌళి మహేష్ బాబు అభిమానులకు మంచి కిక్కిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.